హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి రెమెడీని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పింపుల్ స్పాట్స్ ఉంటాయి కదా, సో వాటిని అండ్ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి మనం ఒక మంచి రెమెడీని రెడీ చేసుకుందాం. సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక పపాయ అండి, ఒక ఆలు తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా రోజ్ వాటర్ అండ్ ఎర్ర కందిపప్పు కావాలండి. దాన్ని మిక్సీ పట్టేశాను నేను. చూడండి, ఎర్ర కందిపప్పు తెలుసు కదా, సో అది తీసుకోవాలి. మనము పపాయ ఇంకా ఆలుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. సో ఈ పీసెస్ ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో చూడండి, ఇలా పల్పి రెడీ అయిపోతుంది కదా. మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోయాక మనం ఒక స్టెయినర్ తీసుకొని అందులో జ్యూస్ అనేది తీసుకోవాలన్నమాట. సో చూడండి, నేను ఇలా జ్యూస్ ని రెడీ చేసుకుంటున్నాను. మనకు కొద్దిగా అయితే సరిపోతుందండి. సో ఇంత ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది, మనం స్క్రబ్ రెడీ చేసుకోవాలి కాబట్టి. సో చూడండి, ఈ జ్యూస్ లో మనము ఎర్ర కందిపప్పు ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, సో అది మిక్స్ చేసుకోండి కొద్దిగా. చూడండి, నేనైతే ఇలా మిక్స్ చేశాను. మనకు మిక్స్ చేశాక థిక్నెస్ అనేది కొద్దిగా స్క్రబ్ లాగా ఉండాలి, మరి ప్యాక్ లాగా రెడీ చేసుకోకండి. ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో చూడండి, ఇలా మనకు స్క్రబ్ అనేది రెడీ అయింది కదా. సో దీన్ని మనం క్లీన్ ఫేస్ పైన అప్వర్డ్ డైరెక్షన్లో మనం మసాజ్ అనేది చేసుకోవాలి. సో మసాజ్ చేసుకుంటే మనకు పింపుల్ స్పాట్స్ అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. పిగ్మెంటేషన్ స్పాట్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. కాకపోతే ఏంటంటే ఒక 1 వీక్ మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది. సో ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.